ఇప్పుడు మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా. గుంటూరులో కుక్కల సమస్యపై ఎమ్మెల్యే గళ్లా మాధవి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో అధికారులను నిలదీశారు. నెలకు 3,000 మంది కుక్కకాట్లతో జీజీహెచ్కు వస్తున్నారని, సమస్య ఇంత తీవ్రంగా ఉంటే ఎందుకు కట్టడి చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల ప్రభుత్వాసుపత్రి ఆవరణలో 3 సెక్యూరిటీ గార్డులు ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. విధుల నుంచి తొలగించారంటూ మనస్తాపం చెందిన 3 ఆత్మహత్యాయత్నం చేశారు. తాడేపల్లిగూడెంలో బలుసులమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో 5వ రోజు అమ్మవారికి మహాకలశాభిషేకం నిర్వహించారు. 10,000 మంది మహిళలతో వివిధ నదీ జలాలతో నింపిన కలశాల ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాజకుమారి నంద్యాలలో పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురంలో 10వ తరగతి విద్యార్థులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈనాడు పిలుపు మేరకు పార్వతీపురంలోని బంగారం వర్తకుడు గున్నేశ్వరరావు విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లిలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం అధికారులకు సూచనలు చేశారు. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. సమాజంలో శాంతి సౌభ్రాతృత్వ స్థాపనే బ్రహ్మకుమారిళ్ల లక్ష్యమని రాజస్థాన్ మౌంట్ అబూలో ఉన్న బ్రహ్మకుమారిళ్ల ప్రధాన కార్యాలయ అదనపు చీఫ్ జయంతి దీది చెప్పారు. కడపలో పర్యటిస్తున్న ఆమె జడ్పీ హాల్లో బ్రహ్మకుమారిలతో సమావేశం ఏర్పాటు చేశారు. మనిషి జీవితాన్ని ఆధ్యాత్మిక విలువలతో నింపే గొప్ప సంస్థ బ్రహ్మకుమారిస్ అని చెప్పారు. ముస్లింల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎలక్షన్ బాబు అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. రాబోయే రంజాన్ పండుగ సందర్భంగా కర్నూలులో హోంగార్డులకు బియ్యం ప్యాకెట్లు పంపిణీ చేశారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో బియ్యం అందజేశారు.